ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల్లో మనీ లాండరింగ్ కేసులో బెయిల్ కోరుతూ భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈసారి సిబిఐ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా సెలవులో ఉండడంతో మంగళవారం మధ్యాహ్నం జరగాల్సిన విచారణ అనివార్యంగా వాయిదా పడింది. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల వ్యవహారంలో సిబిఐ నమోదు చేసిన కేసులో కూడా కవిత బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్పై విచారణ ఏప్రిల్ 22న జరగనుంది. దీంతో ఈడీ కేసులో బెయిల్ పిటిషన్పై విచారణను కూడా అదే తేదీకి వాయిదా వేస్తూ కోర్టు రిజిస్ట్రీని వెల్లడించింది. అంటే ఏప్రిల్ 22న అటు ఈడీ కేసుతో పాటు ఇటు సిబిఐ కేసులో బెయిల్ కోరుతూ దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లపై వరుసగా విచారణ జరగనుంది. ఈడీ కేసులో తొలుత తన కుమారుడికి బోర్డు పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరగా కోర్టు నిరాకరించింది. దీంతో సాధారణ బెయిల్ కోసం ఆమె ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. సిబిఐ కేసులో బెయిల్ కోరుతూ ఏకంగా 664 పేజీలతో కూడిన పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో తమ కుటుంబ రాజకీయ ఉద్యమ నేపథ్యంతో పాటు తెలంగాణ సమాజంలో తమ కుటుంబానికి ఉన్న ప్రతిష్ట, ప్రజల్లో ఆదరణ తెలియజేశారు. రాజకీయంగా తమను దెబ్బకొట్టాలన్న దురుద్దేశంతోనే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కుట్రలు చేస్తోందంటూ కవిత పలు సందర్భాల్లో ఆరోపించారు. పిటిషన్లో దర్యాప్తు సంస్థలు ఈడీ, సిబిఐ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున కవిత స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం చేశారు కాబట్టే ఇప్పుడు అరెస్ట్ చేశారని తెలిపారు. తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా సరే అరెస్ట్ చేశారని, ఇదంతా కుట్రలో భాగంగా జరుగుతోందని ఆరోపించారు. 2 ఏళ్లుగా అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారని, తనకు తెలిసిన సమాచారం అప్పటికే చెప్పానని, అయినా సరే మళ్ళీ వాటిని తిప్పి అడుగుతున్నప్పుడు మౌనం వహిస్తే తాను విచారణకు సహకరించడం లేదని అంటున్నారని కవిత తన పిటిషన్లో ఆవేదన వ్యక్తం చేశారు. తనను నిరంతరం జైల్లోనే ఉంచేందుకు 2 దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. సిఆర్పిసి సెక్షన్ 439, 437 ప్రకారం అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నిందితులకు బెయిల్ ఇవ్వాల్సి ఉంటుందని పిటిషన్లో పేర్కొన్నారు. తాను అధిక రక్తపోటుతో బాధపడుతున్నానని, వైద్య పరీక్షల నివేదికలు, తాను ఉపయోగిస్తున్న మందుల వివరాలను పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్పై ఈ నెల 20లోగా కౌంటర్ దాఖలు చేయవలసిందిగా సిబిఐని ఆదేశించిన కోర్టు ఏప్రిల్ 22న ఉదయం 11 గంటలకు విచారణ చేపట్టనున్నట్టు కోర్టు తెలిపింది. తాజాగా ఈడీ కేసులో దాఖలైన బెయిల్ పిటిషన్ కూడా అదే రోజుకు వాయిదా వేయడంతో ఒకే రోజు 2 బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది.